తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక విధంగా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి లేదంటూ ఆయన ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. రాష్ట్రం మొత్తం అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రశ్నించినప్పుడు ఒక ఇంటర్వ్యూలో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అని చెప్తే మొత్తం మిగిలిన వాళ్ళంతా వచ్చి నా మీద ఎక్కడ పడతారు అనుకున్నారో ఏమో కానీ ఆయన నా తాడిపత్రి వరకు చెబుతున్నా అని అంటూనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు అవకాశం లేదన్నట్టుగా మాట్లాడేశారు. ఆయన చెప్పిన కారణం అది చాలా కామన్ కారణం, అదేదో ఒక తాడిపత్రికి సంబంధించిన కారణం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అప్లై అయ్యే ఒక కారణాన్ని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవదు అని చెప్పడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి మొత్తం మున్సిపాలిటీలు గెలుస్తామని మా వాళ్ళు చెప్తూ ఉన్నారు. నాకైతే చాలా కష్టంగా ఉంది ఇక్కడ, అంటే తాడిపత్రి మున్సిపాలిటీలో గెలవడం అనేది చాలా కష్టంగా ఉంది, గెలవకపోవచ్చు అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కారణం చెప్పండి అంటే 116 కారణాలు ఉన్నాయి, 150 కారణాలు ఉన్నాయి అని చెప్తూనే ఆయన ప్రధానంగా పదే చెప్పిన కారణం జనాల జేబుల్లోనికి డబ్బులు పడడం లేదు. గతంలో నేరుగా జేబుల్లోనికి డబ్బులు పడేవి, అంటే జగన్మోహన్ రెడ్డి డ్యాంలో స్కీమ్స్ అమలు అయ్యేటివి, డబ్బులు వచ్చేటివి, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు డబ్బులు పడడం లేదు. మేము రోజు రోడ్డు మీదే ఉంటాం, రోజు తిరుగుతూ ఉంటాం కాబట్టి ప్రజల్లో డైరెక్ట్గా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మాకు ఏది రావడం లేదని. సో కాబట్టి గెలవడం చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు. గతంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతే ఒక తాడిపత్రిలో మాత్రమే తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోగలిగింది ఒక దశలో. అలాంటి చోట అలాంటి మున్సిపాలిటీకి చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక మేము గెలవడం కష్టం అని చెప్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీకి ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. పైగా ఆయన తాడిపత్రికి మాత్రమే ఇది వర్తిస్తుందా అంటే ఆయన చెప్తున్న కారణం పథకాలు అమలు చేయడం లేదు, అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావడం లేదు, ఒక తాడిపత్రికి సంబంధించిన అంశం కాదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. కానీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉందని చెప్పడానికి వెనుకాడుతున్నారు అంతే. దాంతోపాటు తాడిపత్రిలో ఇక్కడ పెన్నా నది 43 కిలోమీటర్లు ఉంది, 43 కిలోమీటర్ల మేర ఇష్టానుసారం ఇసుక తోలేస్తూ ఉన్నారని కూడా ఆయన ఆరోపించారు. మేము కూడా ఓపెన్గానే ఇక ఇసుక తోలాలనుకుంటున్నామని కూడా చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బాగా నోరున్న వ్యక్తి, ప్రెస్ మీట్ పెట్టి మరీ మాకు ఇక్కడ మద్యం షాపులు ఎవరైనా నడపాలంటే మాకు 30% వాటా ఇవ్వాల్సిందే అని ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడేంత ధైర్యం ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాకాలోనే పెన్నాలోని ఇసుకని తరలించుకుపోతూ ఉన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి చూస్తూ ఉన్నారు అంటే మరి ఆ ఇసుక దోపిడీ వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉండాలి? ఆషామాసి గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు అయి ఉంటుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళని అడ్డుకుని ఉండేవాళ్ళు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అడ్డుకోలేని స్థాయిలో ఇసుక దోపిడీ జరుగుతుందంటే ఏ స్థాయిలో, ఎంత పెద్ద స్థాయిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇసుక మాఫియా నడుస్తోంది అన్న దానిపైన కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చ కలగడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అవకాశం ఇచ్చాయి. తాడిపత్రి లాంటి చోటే ఇక గెలుపు కష్టమని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారంటే ఎంత వేవ్ ఉన్నప్పటికీ కూడా తాడిపత్రిలో మెజారిటీలు మరీ పెద్దగా ఉండేవి కాదు. అలాంటి చోట గెలిచే పరిస్థితి లేదు మాకు అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. జేసీ ప్రభాకర్ రెడ్డి మరో మాట అంటున్నారు, ప్రజలకు అసలు బుద్ధి లేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఈ పథకాల గురించి డబ్బుల గురించి అడుగుతున్నారని. సూపర్ సిక్స్ గురించి ప్రస్తావిస్తూ గ్యాస్ సిలిండర్లు కూడా వద్దు ఉచితంగా, మాకు డైరెక్ట్గా జోబుల్లోనికి డబ్బులు కావాలనే పరిస్థితికి వచ్చారు, ఈ ప్రజలకు బుద్ధి లేదు అని కూడా మాట్లాడుతున్నారు. సరే, ప్రజలకు బుద్ధి ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే మరి ఇవన్నీ తప్పు అని తెలిసినప్పుడు వీళ్ళే చెప్తున్నారు కదా ఈ పథకాలు ఇవన్నీ తప్పు అని ఈరోజు చెప్తున్నారు. ఇవన్నీ తప్పు అని తెలిసినప్పుడు, ఇవి చేయడం కరెక్ట్ కాదన్నప్పుడు, ఇవి చేయడం సాధ్యం కాదని తెలిసినప్పుడు మరి ఎన్నికల ముందు ఎందుకు హామీలు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఇంతకు మించి ఇవ్వలేము, ఇప్పటికే ఎక్కువ అవుతోంది సంక్షేమం, కాబట్టి ఇంతకు మించి ఇవ్వలేను నేను అని ఆయన ఓపెన్గా నిజాయితీగా చెప్తే ఏం మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి చేత కాడలేదు, కాడి పడేశారని చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు కదా. నా అనుభవంతో మొత్తం ఈ పథకాలను అమలు చేస్తానన్నారు కదా. ఆ పథకాలు కూడా ఎలా ప్రకటించారు? సూపర్ సిక్స్తో మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తం పెట్టినా కూడా సరిపోని రీతిలో హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఒకరికి అమ్మఒడి అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. రైతు భరోసా దాన్ని పెంచేశారు, ప్రతి మహిళకు 1500. ఇంతకు మించిన అరాచకం ఏమైనా ఉంటుందా హామీలు ఇవ్వడంలో? ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి తెలిసి కూడా మరి ఇచ్చారు. మరి ఆ రోజు ఎక్కడ పోయింది? ఆ రోజు ఎవరికి బుద్ధి లేదు? నమ్మిన వాళ్ళకి బుద్ధి లేదంటున్నారు. మరి అబద్ధాలు చెప్పి మోసాలే హామీలుగా ఇచ్చి మేనిఫెస్టోలు విడుదల చేసిన వాళ్ళని ఏమనాలి? తప్పెవరిది? తెలుగుదేశం పార్టీదే కదా. నిరుద్యోగ భృతి అన్నారు, ఒక్కొక్కరికి 3000 అని. మొత్తం ఎవరు కనపడితే వాళ్ళందరికీ హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని చెలాయిస్తూ రకరకాలుగా డబ్బులు సంపాదించుకుంటూ ఈరోజు ప్రజలకు బుద్ధి లేదు అని అనే స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే జనంలో ఉంటారు రెగ్యులర్గా, ఆయనకు పల్సు బాగానే తెలుస్తూ ఉంటుంది, అందులో అనుమానమేం లేదు. ఆయనే ఈ పరిస్థితి ఉంది అని చెప్తూ ఉన్నారంటే అయిపోయింది, గేమ్ ఓవర్. తెలుగుదేశం పార్టీ గేమ్ ఓవర్ అయిపోయిందా
అన్న ఒక అభిప్రాయం అయితే చాలా మందిలో విస్తృతంగా కలగడానికి అవకాశం ఉంది. ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ఇతర ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్లు చూసినా కూడా ఆ విషయం అర్థమవుతుంది. బండారు సత్యనారాయణ మూర్తి ఏమన్నారు? ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు వెళ్తూ ఉంటే ఏమీ చేయడం లేదు అని అన్నారు. జ్యోతుల్ నెహ్రూ ఏమన్నారు? మరో కమ్యూనిస్టులా కాకుండా మనం జాగ్రత్త పడాలి అన్నారు. అది సరే, ఈక్వేషన్ ఏదైనప్పటికీ కూడా మనం మరో కమ్యూనిస్టులుగా మారుతామేమో అనే భయం అయితే వాళ్ళలో ఉంది కదా. అంటే ఇలా రకరకాలుగా ఏంటి, ప్రజలకు కావాల్సింది వదిలేశారు, రకరకాల హామీలు ఇచ్చి కనిపించిన వ్యక్తి కల్లా అడిగిన హామీలన్నీ ఇచ్చేశారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అమలు చేయలేక ప్రజలకు బుద్ధి లేదు అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలకు బుద్ధి ఉందా లేదా అన్నది, బుద్ధి లేకపోతే వాళ్ళని చైతన్యం చేయాలి. రాజకీయ పార్టీలు లక్ష్యమే అది కదా, నాయకుల లక్షణమే అది కదా. ప్రజలు తప్పుగా ఆలోచిస్తుంటే అది కాదు ఇది కరెక్ట్ అని చెప్పాలి. కానీ మనం ఏం చేసాం? ఎన్నికలకు ముందు ఇష్టానుసారం హామీలు ఇచ్చి వాళ్ళని ఇంకా అదే ప్రలోభాలకి అదే ఊబిలోనికి లాగాం కదా. కాబట్టి ఇవైతే అమలు చేసే పరిస్థితి లేదు. జనాల్లో అయితే విపరీతమైన అసంతృప్తి ఉంది. దాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈరోజు లేటెస్ట్గా ధృవీకరించడం.